వాయల్పాడ్లోని ఏబీసీ స్మార్ట్ స్కూల్ అనే ఉల్లాసమైన చిన్న పాఠశాలలో పిల్లలు ఉత్సాహంతో సందడి చేస్తున్నారు. ఆ రోజు స్పోర్ట్స్ డే. పిల్లలు పరిగెత్తడం, దూకడం మరియు కలిసి ఆడుకోవడంతో ఆట స్థలం నవ్వులతో నిండిపోయింది. కాని హేత్విక్ అనే ఒక చిన్న పిల్లవాడు నిశ్శబ్దంగా కూర్చుని పక్కనుండి చూస్తున్నాడు. అతను ఇంతకు ముందు ఏ రేస్లోనూ పాల్గొనలేదు. తరగతిలో హేత్విక్ టీచర్ అతని పక్కన మోకరిల్లి ఆమె ఇలా అంది. నువ్వు దీన్ని ఎందుకు ప్రయత్నించకూడదు? నువ్వు పరిగెత్తే వరకు ఎంత దూరం వెళ్లగలవో నీకు ఎప్పటికీ తెలియదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఉదయం హేత్విక్ తన తండ్రితో కలిసి ప్రాక్టీస్ చేసేవాడు. ఒకరోజు అతని తండ్రి ఇలా అన్నాడు. గెలవడం ముఖ్యం కానీ గెలవడం మాత్రమే ప్రతిదీ కాదు. నీ శక్తి మేరకు ప్రయత్నించడమే నిజంగా ముఖ్యం. రేస్ డే వచ్చింది. విజిల్ మోగింది. హేత్విక్ ఇతరులతో పాటు ముందుకు దూసుకెళ్లాడు. కాని అకస్మాత్తుగా అతను జారి పడిపోయాడు. అతను తన గాయపడిన మోకాలిని చూసుకున్నాడు. మరియు ముగింపు రేఖను చూశాడు. అతను నెమ్మదిగా మరియు ధైర్యంగా లేచి నిలబడ్డాడు. అతను ఎప్పుడూ లేనంత వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు మరియు రేసును పూర్తి చేశాడు. అతను మొదటి స్థానంలోకి రాలేదు. కాని హేత్విక్ రేసును ముగించినప్పుడు అందరూ చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. అతని గురువు హేత్విక్ను కౌగిలించుకుని గుసగుసలాడుతూ, నువ్వు ఈ రోజు రేసు కంటే చాలా పెద్దది గెలిచావు. నీ భయాన్ని నువ్వు అధిగమించావు అని చెప్పింది. కథ యొక్క నీతి: జీవితంలో ఓడిపోవడంలో తప్పు ఏమీ లేదు. కానీ తిరిగి లేవడం నిన్ను విజేతగా చేస్తుంది.